నిజామాబాద్ నగరంలో గుప్త నిధుల తవ్వకాలు తీవ్ర కలకలాన్ని రేపాయి. రాత్రిపూట ఎవరికీ కనపడకుండా క్షుద్ర పూజలు చేస్తూ నిధుల కోసం భూమిని తవ్వేస్తున్న వైనాన్ని స్థానికులు గుట్టురట్టు చేశారు. నగర నడిబొడ్డున ఉన్న ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో వారం రోజులుగా గుట్టు చెప్పుడు కాకుండా గుప్త నిధుల తవ్వకం తంతు నడుస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న తన సొంత స్థలంలో గంగామణి అనే మహిళ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతోంది. దొంగ బాబా మాటలు నమ్మి ఆమె వారం రోజులుగా తవ్వకాలు జరుపుతోంది. ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు స్థలం చుట్టూ ఎత్తైన తడకలను సైతం ఏర్పాటు చేసి జాగ్రత్త పడింది ఆవిడ. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసేందుకు ఏ రేంజ్ లో ఇక్కడ ఉన్న మహిళ ఏర్పాట్లు చేసిందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదంతా కూడా చుట్టుపక్కల మనం ఇందాక చూసినట్లు అంతా కూడా ఇళ్ల మధ్యలో జరిగిన ప్లేస్. ఇదంతా ఇళ్ల మధ్యలో ఉన్న ఈ ప్లేసే మొత్తం గత వారం రోజులుగా ప్రీ ప్లాన్ గా చేసుకున్నది గంగమ్మని అనే మహిళ. ఇక్కడ పూర్తిగా తడకలతో ఏర్పాటు చేసుకుని తడకల లోపల సుమారు మనిషి ఎత్తు తవ్వకాలు చేసిందంటే ఒక్కసారిగా ఆశ్చర్యపోవాల్సింది. మనం విజువల్స్ చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇళ్ల మధ్యలో అంత ఫ్యామిలీస్ ఉంటారు, మహిళలు ఉంటారు, తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఇట్లాంటి శుద్ర పూజలు చేస్తే, ఇట్లాంటి తవ్వకాలు చేస్తే రాత్రిపూట సమయంలో పెద్ద పెద్ద శబ్దాలతో తీవ్ర ఇబ్బందులు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకసారిగా ఇలాంటి శబ్దాలు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇంకా విజువల్స్ లో చాలా వరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ మొత్తం ఈ రేంజ్ లో 2 తవ్వకాలు చేస్తే అక్కడ పక్కన ఫస్ట్ ఏదైతే ఉందో ఈ తవ్వకాలు చేశాక ఇక్కడ నుంచి పూర్తిగా మనిషి ఎత్తు లోతు తవ్వకాలు జరిపారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ శుద్ర పూజల కోసం ఏర్పాటు చేసిన పూజలు కావచ్చు, లేకపోతే పసుపు కుంకుమతో ఇక్కడ పూజలు చేశారు. అక్కడ ఆ బండరాయి కూడా అక్కడ పూజలు నిర్వహించి శుద్ర పూజలు చేసినట్లుగా క్లియర్ గా మనం విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ దీపాలు ముట్టించి దానికి సంబంధించి శుద్ర పూజలు చేసినట్టు ఇక్కడ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. దీంతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు కోసి ఇక్కడ పారవేయడం జరిగింది. ఇక్కడ దీపాలు ముట్టించడం జరిగింది. సుమారు 10 మంది పని మనుషులతో ఇక్కడ తవ్వకాలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ సంబంధించి ఇక్కడ కూడా చూడొచ్చు, గుళ్ళకి ఇక్కడ సంబంధించిన ఇప్పుడెప్పుడు ఎంతెంత తవ్వుతారో తవ్వకాలు చేసిన కొద్దీ ఇక్కడ నిమ్మకాయలు, కొబ్బరికాయలతో సంబంధించి పూర్తిగా ప్రీ ప్లాన్ గా గత వారం రోజులుగా తీవ్ర భయాందోళనకు గురి చేసే విధంగా ఇక్కడ తవ్వకాలు చేశారు. మనిషి ఎత్తు లోతు తవ్వకాలు చేశారంటే ఎంత ప్రీ ప్లాన్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆ గంగమ్మనికి ఎవరో బుద్ధి లేని వ్యక్తి, ఎవరో గుప్త నిధులు ఉన్నాయని చెప్పిన కోణంలో ఇక్కడ తవ్వకాలు చేసేందుకు ఇక్కడ ఇదంతా కూడా ఆమె సొంత ప్లేస్. ఇది చాలా కాలంగా ఇక్కడ ప్లేస్ కొని ఉన్న సందర్భంలో ఇక్కడ ఎవరో బుద్ధి లేని స్వామీజీలు చెప్పినట్లుగా ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని చెప్పినట్లుగా ఇక్కడ తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గుప్త నిధుల కోసం ఇక్కడ పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడం, ఇక్కడ పెద్ద ఎత్తున శబ్దాలు రావడం, దీంతో స్థానికులు ఒక్కసారి ఉలికి పడ్డారు. అప్పటికే స్థానికులు కూడా చాలా వరకు అడిగారు, ఎందుకు ఇక్కడ తవ్వుతున్నావు, ఇకంత తడకలు ఎందుకు చేయడం జరిగింది అని చెప్పినప్పుడు కూడా ఇక్కడ పోచమ్మ పండుగ చేస్తున్నాను, లేకపోతే నాగదేవత వస్తుంది, ఇక్కడ విష పాములు తిరుగుతున్నాయి కాబట్టి వాటి కోసం పూజలు చేస్తున్నాను, లేదా ఇంకా వివిధ ఏ కారణాలు చెప్పుకుంటా ఇట్లా పూజలు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఇట్లాంటి తడకలతో పూర్తిగా మొత్తం తడకల్ని ఏర్పాటు చేసుకొని ఎవరికి కూడా బయట కనబడకుండా కవర్లు కప్పి పూర్తిగా లోపల ఈ తవ్వకాలు చేసింది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే సుమారు ఇక్కడ ఎవరన్నా రాత్రికి ఎవరన్నా ఒకవేళ నరబలిచ్చినా కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. పూర్తిగా మధ్యాహ్నం అంటే ఎండాకాలం కాబట్టి సమ్మర్ లో మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు కాబట్టి అందరూ నిద్రలో ఉంటారు కాబట్టి, అలాగే రాత్రి సమయంలో ఇట్లాంటి తవ్వకాలు చేశారని తెలుస్తుంది. అయితే పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ఒకసారిగా స్థానికులు అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత లోపలికి వచ్చి చూస్తే పూర్తిగా పెద్ద ఎత్తున తవ్వకాలు చేయడంతో ఒకసారి గట్టిగా అరవడంతో ఇక్కడ నుంచి ఆ మహిళ గంగమ్మని అనే మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. ఇదంతా చూసిన స్థానికులంతా ఒకసారి భయానికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇక్కడ వచ్చేసరికి మహిళ పరారీలో ఉంది. మహిళతో పాటు ఇక్కడ ఎవరైతే తవ్వకాలు చేశారో వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి పరారయ్యారు. పూర్తిగా ఈ తవ్వకాలకు సంబంధించి పూర్తిగా చాలా మహిళలందరినీ కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. కొన్ని రోజులుగా అర్ధరాత్రి వేళల్లో ఆ స్థలం నుంచి వస్తున్న వింత శబ్దాలు, పూజల వాసనలతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో విసిగిపోయిన స్థానికులు నిన్న రాత్రి ఒక్కసారిగా అక్కడకు చేరుకుని తడకలను తొలగించి చూశారు. లోపల పెద్ద గోతిని తవ్వేసి పూజా సామాగ్రి ఉండడాన్ని చూసి షాక్ గురయ్యారు వాళ్ళు.
ఒడ్డున ఇళ్ల మధ్యలో గుప్త నిధుల కోసం తవ్విన తవ్వకాలు ఒక్కసారిగా ఈ స్థానికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. పెద్ద పెద్ద శబ్దాలతో వారం రోజులుగా ప్రీ ప్లాన్ గా తడకలతో ఏర్పాటు చేసుకున్న ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయానికి గురయ్యారు. పోలీసుల సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఈ స్థల ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ తవ్వకాలు చేశారో గంగమ్మన అనే వ్యక్తి, ఆమె ప్రస్తుతం పరారులో ఉంది. స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించిన ప్రతివేదం. ఎట్లా అంటే ఎప్పుడు తెలిసింది ఈ తడకలు ఏర్పాటు చేసింది? మీరేమో అడగలేరా? ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరిగింది? అడగలేము. అయితే పూజ చేసుకుంటదని ఆమె తడకలు వేసేటోళ్ళు అన్నారు. ఆమె పూజ చేసుకుంటదంట, ఎల్లమ్మ పూజ, అందుకోసం అక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ చేసుకుంటది అంటే ఒప్పుకున్నాం. ఆమె ప్లేస్ లో ఆమె చేసుకుంటది కదా అని మేము అనుకున్నాం. కానీ ఇలా జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేము. మేము నైట్ లో పండుకుంటాం. కూలర్ సపోర్ట్ మాకు ఏం రాదు. ఎప్పుడు ఏ నైట్ లో వస్తున్నారో ఏం చేస్తున్నారో తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ తర్వాత మెల్లగా తెలిసింది. ఇది ఏంద్రా బాబు, ఇల్లు వారం రోజులు వేసి తడకలు వేసి మరి ఏం పూజలు చేస్తలేరు, ఏం చేస్తలేరు, మళ్ళీ ఎందుకోసం వేసినారు అని చూస్తే తవ్వకాలు నడుస్తున్నాయి. నైట్లో వస్తున్నారు, మళ్ళీ నైట్లోనే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఎవరు ముందే వెళ్ళిపోతున్నారు. వేరే వ్యక్తులను పెట్టినారు వాళ్ళు. వాళ్ళతో బయట వాళ్ళతో పెట్టి చేపిస్తున్నారు. ఎప్పుడు తెలిసింది సార్? అంటే మీరు ఇంటి ముందు ఉండరు కదా, ఇట్లా తవ్వకాలు చేసిండ్రు, మనిషి ఎత్తు లోతు తవ్విండ్రు కింద మొత్తం అంతా. వారం రోజుల నుంచి జరుగుతుంది అనుకుంటా. కానీ మొన్న మేము పోలీసు వాళ్ళకు చెప్పినాము, వచ్చిండ్రు, పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, చూసిండ్రు, వెళ్ళిపోయిండ్రు, అంతే. మేము కొంచెం సస్పిషియస్ యాక్టివిటీ అనిపిస్తున్నది మాకైతే, అందుకే మేము పోలీసు వాళ్ళకి చెప్పినాం. అంటే చూసిరా సార్ లోపల సార్? అటు మీరు ఊహించలేదు అంత పెద్ద ఎత్తున లోతు తవ్వింది కదా. నిన్న వచ్చి చూసినాం మేము, ఇంతవరకు మేము చూడలేదు. నిన్న వచ్చి చూస్తే 2 తవ్వకాలు ఉన్నాయి. మాకైతే ఏదో సస్పిషియస్ అనిపిస్తుంది సార్. ఎట్లా చూస్తారు? అంటే మొత్తం నిమ్మకాయలు క్షుద్ర పూజలు చేసినట్లు ఉంది, అంత పెద్ద ఎత్తున లోతు తవ్విండ్రు. ఒక్కసారి కూడా కనీసం గమనించలేరా? ఇంత పెద్ద ఎత్తున లోపల ఇళ్ల మధ్యలో జరుగుతుంది, తీవ్ర భయంగా. 1 వీక్ బ్యాక్ వచ్చేసి తడకలు వేసారు. తడకలు వచ్చినాయి. తర్వాత మాకు రీసెంట్ గా తెలిసింది తడకలన్నీ ఇట్లా వేసేసి లోపల కవర్లన్నీ ఇట్లా కట్టేసినట్టు. అది ఎంక్వైరీ చేసిర్రు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఏం జరుగుతుందంటే అది శాంతి పూజలని, ఆ నాగంబామ వస్తుంది అని, అది ఆ పూజలని చెప్పినట్టున్నారు. నిన్న ఎంక్వైరీ వస్తే పోలీస్ వాళ్ళు కూడా వచ్చి ఫోటోలు తీసుకున్నారు. తర్వాత ఆమె అబ్స్కాండ్ అయినట్టు తెలిసింది, ఆమె దొరుకుతలేదు. నిన్ననే ఇదంతా మొత్తం స్ప్రెడ్ అయింది నిన్న ఈవినింగ్. అప్పటి వరకు అయితే వాళ్ళు ఏమంటున్నారు, శాంతి పూజలని, వాళ్ళ ఇంటి పూజలు అన్నట్టు అనుకుంటున్నారు. అదే చెప్పారు ఇక్కడ ఎంక్వైరీ. పోలీసులకు సమాచారం ఇచ్చిందా సార్? ఇప్పుడు ప్రజెంట్ పోలీసులు వచ్చారు, పోలీసు వాళ్ళకి సమాచారం వచ్చిందే, నిన్న వచ్చారు. పోలీసు వాళ్ళు అన్ని ఫొటోస్ అవన్నీ తీసుకుని లేరు. ఎంక్వైరీ జరుగుతుంది, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇట్లా చాలా వరకు కూడా మహిళలు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మొదటగా వీళ్ళు అడిగారు, అంటే వీళ్ళు అడిగిన సందర్భంలో చాలా వరకు కూడా మహిళలు చెప్పారు. అంటే వీళ్ళు అడిగిన సందర్భంలో పూజలు చేస్తున్నామని చెప్పారు. అమ్మ ఏం జరిగింది? మీరు అడిగితే అసలు ఏం చెప్పింది? అమ్మ పూజలు చేస్తున్నా చేసుకుంటున్నామని అన్నారు. పండుగ చేసుకుంటామని చెప్పారు, అంతే. మాకేం తెలియదు ఎప్పుడు వస్తుండ్రు, ఏం చేస్తున్నారు, మేమే అసలు చూడలేదు. అట్లా ఎవరింట్లో మేము పట్టించుకుంటామండి. మధ్యాహ్నం పూట అయితే మొగోళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చింది ఏం చేస్తున్నది మాకేం తెలుస్తుంది అండి. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నది మాకేం తెలుస్తుంది? వేరే వాళ్ళ ఇళ్ళకి ఎందుకు పోతాం మేము? అంటే లోపల అంత పెద్ద ఎత్తున తవ్విందమ్మా, అంటే మనిషి ఎత్తు లోతు చూడలేము మేము, అందుకే కనబడకుండా అక్కడ దాకా ఎందుకు పోతామండి? ఇక వచ్చినాక ఇక్కడ ఉంటాము. అంటే మీ అంటే ఇంటి ముందు ఇక్కడ ఇంటి ముందండి కదా, ఇంత పెద్ద అప్పుడు వస్తేనే మరి మేమే బయటకు అందరికి చెప్పినాం. నిన్న చూసి చెప్పినాం. ఆమెను అడిగితే మేము ఏదో పూజలు చేసుకుంటున్నాం. వారం రోజులు అయింది. ఏం చెప్పింది అసలు మీకు? అంటే తడకలు ఎందుకు వేసినాడు? పండగ వేస్తున్నామని చెప్పి, నీడ కోసం వేసినాం. పండగ వేసి ఇట్లా రౌండ్ వేస్తారా అని అంటే, నీడ ఎండ కొడుతుంది కదా, నీడ కోసం వేస్తున్నాం అని అన్నారు. ఎప్పుడు వచ్చినాయి శబ్దాలు, సౌండ్? అంటే 2-3 రోజుల నుండి వచ్చినాయి. డ్రింక్ చేస్తున్నారు మొత్తం. అదే ఏమున్నాయి, మేమేం లోపలికి వెళ్ళలేము భయంతో. ఇది ఓవరాల్ గా జరిగిన ఘటనకు సంబంధించి ఇట్లా పెద్ద ఎత్తున వారం రోజులుగా తడకలేసిన తర్వాత లోపల మొత్తం గుప్త నిధుల కోసం తవ్వడం, ఈ తవ్వకాలు ఒక్కసారిగా నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా
పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులు వచ్చి దీనిపై విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ స్థల ఓనర్ ఎవరైతే ఉన్నారు గంగమణి ప్రస్తుతం పరారులో ఉంది. స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే మాయమాటలు చెప్పి వీళ్ళందరికీ ఏదో పూజలు చేస్తున్నా, లేకపోతే నాగదేవత పూజ చేస్తున్నా, లేకపోతే పుజమ్మ పండుగ పూజ చేస్తున్నా అని చెప్పి వీళ్ళని నమ్మించి పూర్తిగా తడకల్ని ప్రీ ప్లాన్ గా తడకలేసుకుని లోపల తవ్వకాలు చేసింది. సుమారు మనిషెత్తు లోతు తవ్వకాలు చేసిందంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ చూడొచ్చు. ఇప్పటికైతే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే స్థల ఓనర్ ఎవరైతే గంగమణి పరారులో ఉంది. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి. కేవలం సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.